సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ సైకాలజీకి సంబంధించి చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు ఇవి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో కంప్లీట్గా చూస్తే మొత్తం సైకాలజీకి సంబంధించి పేపర్ 1 కానివ్వండి, పేపర్ 2 కానివ్వండి, టెట్లో మీకు చాలా ఈజీ అవుతుంది. చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు ఇవన్నీ కూడా. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. మొదటి ప్రశ్న, ఈ రకం పెంపక శైలిలో తల్లిదండ్రులు పిల్లల పట్ల ఉపసంహరణ స్వభావం కలిగి ఉంటారు. ఇక్కడ ఆప్షన్లు అయితే ఉన్నాయి: సాధికారతత్వం, జోక్యరహిత, జోక్య సహిత. ఆప్షన్ 4 వచ్చేసరికి అంగీకార తత్వం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, జోక్యరహిత పిల్లల పెంపక శైలి. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2, జేవీకే కిట్స్ ఈ తరగతుల పిల్లలకి ఇస్తారు. జేవీకే కిట్స్ ఈ తరగతుల పిల్లలకి ఇస్తారు. 6 నుంచి 10వ తరగతి, 1 నుంచి 10వ తరగతి, 1 నుంచి 12వ తరగతి. ఆప్షన్ 4, 1 నుంచి 5వ తరగతి. కరెక్ట్ ఆన్సర్ 1 to 10th క్లాస్. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. బాలలు తమ సొంత ఆలోచనలను నమోదు చేసుకునేందుకు ఉపయోగించే పుస్తకం ఏంటని చెప్పేసి అడుగుతారు. బాలలు తమ సొంత ఆలోచనలను నమోదు చేసుకునేందుకు ఉపయోగించే పుస్తకం పర్యాలోచక పత్రికలు. టాబ్యులారస అనగా డాష్, కాగితం, పలక, ఏమీ రాయని పలక, మనసు. ఇక్కడ టాబ్యులారస కరెక్ట్ ఆన్సర్. ఏమీ రాయని పలక, ఏమీ రాయని పలక. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. మనం డిజిటల్ లాకర్ ద్వారా గరిష్టంగా పొందే నిల్వ సామర్థ్యం 1 GB. రైట్ ఆన్సర్. డిజి లాకర్ ద్వారా గరిష్టంగా పొందే సామర్థ్యం. తదుపరి 6వ ప్రశ్న, తల్లిదండ్రుల అభిప్రాయం ప్రకారం జగడగొండ్లు వయస్సు. తల్లిదండ్రుల అభిప్రాయం ప్రకారం జగడగొండ్లు వయస్సు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏందయా? ఉత్తర బాల్య దశ. రైట్ ఆన్సర్ అవుతుంది. ఉత్తర బాల్య దశ. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. తల్లిదండ్రుల అభిప్రాయం ప్రకారం జగడగొండ్ల వయస్సు. తదుపరి, ఉద్యోగం కోల్పోయిన వ్యక్తి చిన్న పిల్లవాడిలా ఏడవడం అనేది డాష్. ఇక్కడ పరిహారం, ప్రతిగమనం, ప్రక్షేపణం, ఉదాత్తీకరణం. కరెక్ట్ ఆన్సర్ ఏందయా అంటే ప్రతిగమనం. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుంది. పరిహారం అంటే ఒక రంగంలో రాణించలేని వ్యక్తి వేరొక రంగంలో రాణిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక విద్యార్థి బాగా చదవకపోతే బాగా క్రీడలు ఆడొచ్చు. అంటే బాగా చదివేవారు బాగా క్రీడలు ఆడకపోవచ్చు. ఈ విధంగా ఒక రంగంలో రాణించలేని వ్యక్తి వేరొక రంగంలో రాణిస్తే అది పరిహారం. చిన్న పిల్లవాడిలా ఏడవడం ప్రతిగమనం. ప్రతి మానవ వికాస దశల్లో వికాసం వైపు మైలురాళ్లను నిర్దేశించినవాడు, డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ను నిర్దేశించినవాడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ హవింగ్ హార్ట్స్. హవింగ్ హార్ట్స్. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. తదుపరి ప్రశ్న, జరగబోయే కుంటనం వల్ల ఏర్పడేది అసూయ, వ్యాకులత, కుతూహలం, భయం. జరగబోయే కుంటనం వల్ల ఏర్పడేది కరెక్ట్ ఆన్సర్ వ్యాకులత. కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వ్యాకులత రైట్ ఆన్సర్. తదుపరి, ప్రేరణ అభ్యసనకు మూలాధారం అని చెప్పింది ఎవరు? ప్రేరణ అభ్యసనకు మూలాధారం అని చెప్పింది క్రో మరియు క్రో కరెక్ట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న 11వ ప్రశ్న, పాఠంపై విద్యార్థులకు ఆసక్తి కలిగించడానికి ఉపాధ్యాయులు ఏం చేయాలి? ఆప్షన్ 1 నోట్స్ రాయమని చెప్పాలి. ఆప్షన్ 2 చర్చలు నిర్వహించాలి. ఆప్షన్ 3 సీరియస్గా పాఠం చెప్పాలి. ఆప్షన్ 4 క్రమశిక్షణతో కూర్చోమని చెప్పాలి. కరెక్ట్ ఆన్సర్ చర్చలు నిర్వహించాలి. రైట్ ఆన్సర్. తదుపరి ప్రశ్న 12వ ప్రశ్న, బడి బయటి పిల్లలు అనగా ఎవరు? మధ్యలో బడి మానేసిన పిల్లలు, బాలకార్మికులు, తరచుగా గైహాజరయ్యే పిల్లలు, అధిక వయస్సు అభ్యసకులు. కరెక్ట్ ఆన్సర్ మధ్యలో బడి మానేసిన పిల్లలని బడి బయట పిల్లలు అంటారు. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న 13వ ప్రశ్న, అభ్యసనంలో పీఠభూమి దశ డాష్. అభ్యసనంలో పీఠభూమి దశ. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏందయా అంటే తాత్కాలికం. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. తాత్కాలికం ఈ ప్రశ్నకి సరైన సమాధానం. తదుపరి ప్రశ్న, ఎరిక్సన్ ప్రకారం వ్యక్తులు తమ ఆలోచనలు, భావనలు, సిద్ధాంతాలను అనుగుణ్యమైన వ్యక్తులతో సంబంధాలు ఏర్పరచుకోవడం అనేది ఈ స్థాయిలో జరుగుతుంది. మధ్య వయోజన దశ, పరిపక్వ దశ, వయోజన దశ, పూర్వ వయోజన దశ. ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఏందయా అంటే ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. పూర్వ వయోజన దశ రైట్ ఆన్సర్. పూర్వ వయోజన దశ. ఆప్షన్ 4 ఈ ప్రశ్నకు సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనకి తదుపరి
క్రింది వాటిలో మొదటి సాంఘికీకరణ ఏజెన్సీ, ఈ క్రింది వాటిలో మొదటి సాంఘికీకరణ ఏజెన్సీ అని చెప్పేసి అడుగుతారు. కుటుంబం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కుటుంబం ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. తదుపరి పాఠశాల. మనకి తదుపరి ప్రశ్న 16వ ప్రశ్న. మ్యాన్స్ సర్చ్ ఫర్ మీనింగ్ అనే పుస్తక రచయిత ఎవరు? మ్యాన్స్ సర్చ్ ఫర్ మీనింగ్ అనే పుస్తక రచయిత ఎవరు? స్కిన్నర్, విక్టర్ ఫ్రాంకిల్, థార్నడైక్, బ్రూనర్. మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. మనకి తదుపరి ప్రశ్న 17వ ప్రశ్న. మానసిక వయస్సు భావనను మొట్టమొదటిగా సూచించింది ఎవరు? మానసిక వయస్సు భావనను మొట్టమొదటిగా సూచించింది ఎవరు? ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఆల్ఫ్రెడ్ బినే. ఆల్ఫ్రెడ్ బినే ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న 18వ ప్రశ్న చూసినట్లయితే ఎన్పిఈ 2020 ప్రకారం విద్యా పాఠ్య ప్రణాళిక నిర్మాణం 5+3+3+4లో 4వ స్థానం ఈ వయస్సు వారిని ఉద్దేశించబడి ఉంటుంది. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏందయ్యా అంటే 5+3+3+4. మనకి ఇక్కడ 13 నుంచి 16 సంవత్సరాలు, 14 నుంచి 18 సంవత్సరాలు, 12 నుంచి 15. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. 14 నుంచి 18 సంవత్సరాల వయస్సు. ఓకే, మనకి తదుపరి ప్రశ్న 19వ ప్రశ్న. ప్రస్తుత స్థితిని పరిశోధన చేసే పద్ధతి చారిత్రక, సహసంబంధ, వర్ణనాత్మక, చర్యాత్మక. ఇక్కడ మనకి ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం ఏందా అని చూసినట్లయితే వర్ణనాత్మక రైట్ ఆన్సర్. వర్ణనాత్మక కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న. జీన్ పియాజే ప్రకారం పిల్లవాడు తన దగ్గర ఉన్న బొమ్మకు స్నానం చేయించే దశ ఇంద్రియ చాలక దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏందయ్యా అంటే జీన్ పియాజే ప్రకారం పిల్లవాడు తన దగ్గరున్న బొమ్మకు స్నానం చేయించే దశ పూర్వ ప్రచాలక దశ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న. బహుళైచ్ఛిక ప్రశ్నలు దీనికి సంబంధించినవి పునఃస్మరణ, గుర్తింపు, పునరాభ్యసన, ఏకాగ్రత. ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ గుర్తింపు రైట్ ఆన్సర్ అవుతుంది. బహుళైచ్ఛిక ప్రశ్నలు దీనికి సంబంధించినవి అంటే మనకి గుర్తింపు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న. అధిక వర్షాల వల్ల వరదలు రావచ్చునని తల్లిదండ్రులు భయపడుతున్నారు, అందువల్ల 5 ఏళ్ల ఆనంద్ కూడా భయపడుతున్నాడు. ఇది డాష్. ఆప్షన్ 1 ప్రత్యక్ష అనుకరణ ద్వారా ఏర్పడిన భయం. ఆప్షన్ 2 వస్తువులకి సంబంధించిన భయం. ఆప్షన్ 3 బాధాకరమైన అనుభవాల ద్వారా ఏర్పడిన భయం. ఆప్షన్ 4 వయస్సుతో పాటు ఏర్పడిన భయం. అధిక వర్షం వల్ల ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏందయ్యా అంటే ఆప్షన్ 1 ప్రత్యక్ష అనుకరణ ద్వారా ఏర్పడిన భయం రైట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 23. ఆట స్థలంలో ఆడుకునే విద్యార్థుల పరిశీలించడం. ఆట స్థలంలో ఆడుకునే విద్యార్థులను పరిశీలించడం. సహజ పరిశీలన, నియంత్రిత పరిశీలన, కృత్రిమ పరిశీలన, అంతఃపరిశీలన. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏందయ్యా అంటే సహజ పరిశీలన ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 24. బ్రూనర్ త్రివిధ జ్ఞానం యొక్క క్రమం. బ్రూనర్ త్రివిధ జ్ఞానం యొక్క క్రమం ఏమిటి అని చెప్పేసి అడుగుతారు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏందయ్యా అంటే ఆప్షన్ 3లో ఉంది చూడండి. క్రియాత్మకం, భావనాత్మకం, ప్రతీకారాత్మకం. క్రియాత్మకం, భావనాత్మకం, ప్రతీకారాత్మకం. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న. ఏకచర నియమాన్ని ప్రతిపాదించింది ఎవరు? ఏకచర నియమాన్ని ప్రతిపాదించినది ఎవరు? ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఏందయ్యా అంటే ఆప్షన్ 3 జాన్ స్టూవర్ట్ మిల్. జాన్ స్టూవర్ట్ మిల్ కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 26. కావాలని మర్చిపోవడం అనేది డాష్. ఒక విషయాన్ని కావాలని మర్చిపోవడమే దమనం. దమనం ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 27. టీఏటీ టేట్లో చిత్రాలు ఉన్న కార్డుల సంఖ్య. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 30 రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 30 కరెక్ట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న 28వ ప్రశ్న. అన్వేషణ పద్ధతి అనేది డాష్. అన్వేషణ పద్ధతి అనేది డాష్. ఉపాధ్యాయ కేంద్రీకృత బోధన, విద్యార్థి కేంద్రీకృత బోధన, విషయ కేంద్రీకృత బోధన, పరస్పర చర్యా బోధన. అన్వేషణ పద్ధతి అనేది విద్యార్థి కేంద్రీకృత బోధన. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 29. వ్యక్తి పూజ అనే మానసిక ప్రక్రియలో ఇమిడి ఉన్న అభ్యసనం.
ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. పరిశీలనాభ్యసనం. పరిశీలనాభ్యసనం ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. గైస్ లైక్ చేయాలి గైస్. ఎవరైతే వీడియో చూస్తున్న అభ్యర్థులు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. క్వశ్చన్ నెంబర్ 30. షటిల్ కాక్ ఆడుతున్నప్పుడు బ్యాడ్మింటన్ నైపుణ్యాలు మనకు ఇబ్బంది కలిగిస్తే ప్రతికూల బదలాయింపు. ఆప్షన్ 2 ప్రతికూల బదలాయింపు. సైకిల్ నేర్చుకోవడం అనేది స్కూటర్ నేర్చుకోవడానికి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే అనుకూల బదలాయింపు. ఇక్కడ మనకి ఏం చేస్తుంది, ప్రతికూల బదలాయింపు అవుతుంది. ఓకే, ఇబ్బంది కలిగిస్తే ప్రతికూల బదలాయింపు. మ్యాన్స్ సర్చ్ ఫర్ మీనింగ్ గ్రంథ రచయిత ఎవరు? విక్టర్ ఫ్రాంకిల్. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 4 ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న. స్వీయ అభ్యసనం అనే భావన వీరికి సంబంధించినది. పావ్లవ్, కిర్క్, బ్రౌన్, స్కిన్నర్. స్వీయ అభ్యసనం అనే భావన స్కిన్నర్కి సంబంధించింది. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. ఆకృతి క్షేత్ర సంబంధ భావనను వివరించినది. ఆకృతి క్షేత్ర సంబంధ భావనను వివరించినది ఎవరని చెప్పేసి అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ రుబిన్. రుబిన్ రైట్ ఆన్సర్. ఎంఓఓసి విస్తరించగా డాష్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏందా అంటే మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. ఎంఓఓసి విస్తరించగా. మనకి తదుపరి ప్రశ్న. ప్రయోగ పద్ధతికి సంబంధించని చరం. ఏకచరం, స్వతంత్ర చరం, పరతంత్ర చరం, జోక్య చరం. ప్రయోగ పద్ధతికి సంబంధించని చరం ఏంటని చెప్పేసి అడుగుతారు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏందా అంటే ఏకచరం రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఏకచరం ఈ ప్రశ్నకు సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 1. క్రింది వాటిలో కార్యక్రమయుత అభ్యసనమును సమర్థించే అభ్యసన సిద్ధాంతం. ఆప్షన్ 1 కార్యసాధక నిబంధన సిద్ధాంతం. ఆప్షన్ 2 శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం. ఆప్షన్ 3 యత్నదోష అభ్యసన సిద్ధాంతం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 కార్యసాధక నిబంధన సిద్ధాంతం రైట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న. పద్మజకు ప్రమోషన్ వచ్చింది. పద్మజకు ప్రమోషన్ వచ్చింది. 1 ప్లస్, కానీ దూరం ప్రదేశం వెళ్ళవలసి వచ్చింది. 1 ప్లస్ ఉంది, 1 మైనస్ ఉంది. దూరం వెళ్ళడం అనేది మైనస్. ఇప్పుడు ఆమె ఎదుర్కొంటున్న సంఘర్షణ ఉపగమ పరిహార సంఘర్షణ అవుతుంది. ఉపగమ పరిహార సంఘర్షణ. ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ ఎప్పుడు అవుతుందంటే జీతం ఎక్కువ కావాలి, దగ్గరలోనే జాబ్ రావాలి, జీతం ఎక్కువ వస్తుంది కానీ దూరంలో జాబ్ వచ్చింది. అప్పుడు 4 అంశాలు ఉంటాయి కదా, అప్పుడు మనకి ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న. శిశువులో సాంఘిక వికాసానికి పునాది వేసేవారు. శిశువులో సాంఘిక వికాసానికి పునాది వేసేవారు తల్లి, తండ్రి, గురువు, స్నేహితుడు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ మదర్. తల్లి కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 1 తల్లి ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న. ఇది అభ్యసన లక్షణం కాదు. ఆప్షన్ 1 అభ్యసన నిరంతర ప్రక్రియ. ఆప్షన్ 2 అభ్యసనం గతిశీలమైంది. ఆప్షన్ 3 అభ్యసనం లక్ష్య నిర్దేశితమైంది. ఆప్షన్ 4 అభ్యసనం ఒక నిష్క్రియాత్మక ప్రక్రియ. ఇది అభ్యసన లక్షణం కాదు. మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో పోస్ట్ చేయాలి ప్రతి ఒక్కరు. మనకి తదుపరి ప్రశ్న. 11వ ప్రశ్న చూడండి. ప్రజ్ఞాలబ్ధిని మొట్టమొదట ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త ఎవరు? ప్రజ్ఞాలబ్ధిని మొట్టమొదట ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త ఎవరు? స్టెర్న్. స్టెర్న్ ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. ఎబింగ్హాస్ ప్రకారం 20 నిమిషాల తర్వాత విస్మృతి శాతం. ఆప్షన్ 1 47%, 47% రైట్ ఆన్సర్. పిల్లలపై చేసిన బర్కిలీ పెరుగుదల అధ్యయనం అనేది. పిల్లలపై చేసిన బర్కిలీ పెరుగుదల అధ్యయనం అనేది దీర్ఘకాల అధ్యయనం. ఆప్షన్ 1 దీర్ఘకాల అధ్యయనం రైట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 14. సిసిఈ విస్తరించగా. సిసిఈ కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవల్యూషన్. కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవల్యూషన్. ఆప్షన్ 2 ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న. జీన్ పియాజే ప్రకారం కొత్త జ్ఞానం ఇంతకు ముందున్న జ్ఞానంతో మిళితం చెంది ఉన్నత జ్ఞానం నిర్మాణం జరిగే ప్రక్రియ డాష్.
జీన్ పియాజే ప్రకారం కొత్త జ్ఞానం ఇంతకు ముందు జ్ఞానంతో మిళితం చెంది ఉన్నత జ్ఞాన నిర్మాణం జరిగే ప్రక్రియ సానుకూలత లేదా అనుగుణ్యం రైట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 16, 16వ ప్రశ్న చూడండి. అభ్యసనం యొక్క మదింపు ఈ రూపంలో ప్రదర్శితమవుతుంది. అభ్యసనం యొక్క మదింపు ఈ రూపంలో ప్రదర్శితమవుతుంది. మార్కులు, గ్రేడులు. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. మార్కులు, గ్రేడులు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, స్కీజో అనేది ఈ భాషా పదం. స్కీజో అనేది ఈ భాషా పదం గ్రీకు రైట్ ఆన్సర్. గ్రీకు ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 18, 18వ ప్రశ్న. అంకెలను గుర్తించడంలో ఇబ్బంది పడుతున్నట్లయితే ఆ అభ్యసకుడు కలిగి ఉండునది డాష్. ఇక్కడ మనకి గణిత సంబంధమైన వైకల్యాలను డిస్కాలిక్యూలియా అంటాం. గణిత సంబంధమైన వైకల్యాలను డిస్కాలిక్యూలియా అంటాం. డిస్గ్రాఫియా అంటే గ్రాఫ్ ఏం చేస్తాం, గీస్తామని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. గ్రాఫ్ గీస్తాం. ఇక్కడ రాత సంబంధమైన వైకల్యాలను డిస్గ్రాఫియా అంటాం. గణిత సంబంధమైన వైకల్యాలను డిస్కాలిక్యూలియా అంటాం. డిస్ఫేసియా అంటే భాషణ సంబంధమైన వైకల్యాలను డిస్ఫేసియా అంటాం. ఈ క్రింది వాటిలో వైరస్ కానిది. ఈ క్రింది వాటిలో వైరస్ కానిది అని చెప్పేసి అడుగుతున్నారు. ఆప్షన్లు అయితే క్లారిటీగా ఉన్నాయి చూడండి. కరెక్ట్ ఆన్సర్ ఏందయా అంటే రుబ్రిక్స్. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న, జువైనల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం ఏ వయస్సు పిల్లలను బాలలుగా గుర్తించారు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ 18 సంవత్సరాల లోపున్న వాళ్ళందరినీ జువైనల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం బాలల కింద గుర్తించారు. ఆప్షన్ 4 18 సంవత్సరాల లోపు రైట్ ఆన్సర్. జాయ్ఫుల్ లెర్నింగ్ ఏ అభ్యసన నియమాన్ని ప్రోత్సహిస్తుంది. జాయ్ఫుల్ లెర్నింగ్ ఏ అభ్యసన నియమాన్ని ప్రోత్సహిస్తుందంటే ఫలిత నియమం రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఫలిత నియమం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 22, కౌమార దశను ఒత్తిడి, ప్రయాస, కలత, జగడాలతో కూడుకున్న దశ అని నిర్వచనం ఇచ్చిన వారు ఎవరు. ఇక్కడ మనకి సరైన సమాధానం ఏందయ్యా అంటే ఆప్షన్ 2 స్టాన్లీ హాల్. ఈ క్రింది వాటిలో అభ్యసనాన్ని ప్రభావితం చేసే పాఠశాల కారకం కానిది. ఇక్కడ మనకి గ్రంథాలయం, పరిపాలనా విధానం, మానవ వనరులు ఇవి కాదు. ఆర్థిక స్థితిగతులు కానిది ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. ఆర్థిక స్థితిగతులు ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, మొట్టమొదటి మనోవైజ్ఞానిక ప్రయోగశాలను స్థాపించిన శాస్త్రవేత్త ఎవరు. మొట్టమొదటి మనోవైజ్ఞానిక ప్రయోగశాలను స్థాపించిన శాస్త్రవేత్త కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 విల్హెల్మ్ వూంట్. వూంట్ కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 26, సర్వేను ఒక సాధనంగా ఉపయోగించుకుని చేసే పరిశోధనా పద్ధతి. సర్వేను ఒక సాధనంగా ఉపయోగించుకుని చేసే పరిశోధనా పద్ధతి వర్ణనాత్మక రైట్ ఆన్సర్ ఆప్షన్ 3. జీన్ పియాజే సంజ్ఞానాత్మక వికాసంలో వస్తు స్థిరత్వ భావన అనే లక్షణం కనిపించే దశ కరెక్ట్ ఆన్సర్ ఇంద్రియ చాలక దశ. ఆప్షన్ 2 ఇంద్రియ చాలక దశ రైట్ ఆన్సర్ అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, ఈ క్రింది వాటిలో ప్రాథమిక అవసరం కానిది. నీరు, నిద్ర, విద్య, ఆహారం. ఇక్కడ నీరు, నిద్ర, ఆహారం అనేవి ప్రాథమిక అవసరాలు. విద్య అనేది ప్రాథమిక అవసరం కాదు. క్వశ్చన్ నెంబర్ 29, ఎల్ఏడిని విస్తరించగా కరెక్ట్ ఆన్సర్ లాంగ్వేజ్ ఎక్యురియేషన్ డివైస్. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, సృజనాత్మక ప్రక్రియలో దశలను వివరించిన శాస్త్రవేత్త. సృజనాత్మక ప్రక్రియలో దశలను వివరించిన శాస్త్రవేత్త వల్లాస్ రైట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2లో ఉంది. మనకి తదుపరి ప్రశ్న, ఉపాధ్యాయుని ముఖ్యమైన వృత్తిపరమైన లక్షణం సహనం, చురుకుదనం, విషయ జ్ఞానం, కరుణ. కరెక్ట్ ఆన్సర్ విషయ జ్ఞానం, విషయ పరిజ్ఞానం రైట్ ఆన్సర్ అవుతుంది. విషయ పరిజ్ఞానం కరెక్ట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న, వ్యక్తిగత నీతి సూత్రాలను పాటించే కోల్బర్గ్ సిద్ధాంతంలోని స్థాయి. వ్యక్తిగత నీతి సూత్రాలను పాటించే కోల్బర్గ్ సిద్ధాంతంలోని స్థాయి ఏంటని చెప్పేసి అడుగుతారు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఉత్తర సాంప్రదాయ స్థాయి.
ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. ఉత్తర సాంప్రదాయ స్థాయి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, ప్రకల్పన పద్ధతి యొక్క లక్షణం కానిది. ప్రకల్పన పద్ధతి యొక్క లక్షణం కానిది. ఆప్షన్ 1 విద్యార్థులు పూర్తిగా కృత్యంలో పాల్గొంటారు. ఆప్షన్ 2 ప్రకల్పన కృత్యాలు నిజ జీవిత అనుభవాలతో సంబంధం కలిగి ఉంటాయి. మనకి ఆప్షన్ 3 వచ్చేసరికి విద్యార్థులు తదుపరి అభ్యసనాన్ని నిరుత్సాహపరుస్తుంది. ఆప్షన్ 4 ప్రకల్పనను నిర్వహించడంలో విద్యార్థులకు స్వేచ్ఛ ఉంటుంది. ప్రకల్పన పద్ధతి యొక్క లక్షణం కానిది అని చెప్పేసి అడుగుతున్నారు కాబట్టి ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. విద్యార్థి తదుపరి అభ్యసనాన్ని నిరుత్సాహపరుస్తుంది. ఇది సరికాదు. మనకి తదుపరి ప్రశ్న, వ్యక్తి చరిత్ర అధ్యయన పద్ధతిని ఇలా కూడా అంటారు. వ్యక్తి చరిత్ర అధ్యయన పద్ధతిని ఇలా కూడా అంటారు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ చికిత్సా పద్ధతి. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. గెస్టాల్ట్ అనగా డాష్. కరెక్ట్ ఆన్సర్ సమగ్రము. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. గెస్టాల్ట్ అనగా సమగ్రము. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, కిండర్ గార్డెన్ విద్యా విధానమును ప్రవేశపెట్టింది. రూసో, మాంటిసోరీ, పియాజే, ప్రొబెల్. కిండర్ గార్డెన్ విద్యా విధానమును ప్రవేశపెట్టింది ప్రొబెల్. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. ప్రొబెల్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథ రచయిత ఎవరు? ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథ రచయిత ఎవరు? కరెక్ట్ ఆన్సర్ బ్రూనర్. ఆప్షన్ 3 బ్రూనర్ రైట్ ఆన్సర్. యానిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంట్ స్టడీస్ గ్రంథ రచయిత ఎవరు? థార్నడాయిక్. ఆప్షన్ 1 థార్నడాయిక్ రైట్ ఆన్సర్. తదుపరి, అనుభవం శిక్షణ ద్వారా ప్రవర్తనలో జరిగే మార్పు. అనుభవం శిక్షణ ద్వారా ప్రవర్తనలో జరిగే మార్పు డాష్. ప్రేరణ, అభ్యసనం రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 అభ్యసన కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 10, జీన్ పియాజే ప్రకారం అంతర్బుద్ధి దశ. జీన్ పియాజే ప్రకారం అంతర్బుద్ధి దశ 4 నుంచి 7 సంవత్సరాల వయసు. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. ఇక్కడ మనకి 2 నుంచి 4 సంవత్సరాల వయస్సు అనేది పూర్వ భావన దశ. 2 నుంచి 4 సంవత్సరాలు, 4 నుంచి 7 సంవత్సరాలు అంతర్బౌద్ధి దశ. ఇంద్రియ చాలక దశ 0 to 2 years. ఓకే. తదుపరి, మనోసాంఘిక వికాస సిద్ధాంతం రూపకర్త ఈ దేశానికి చెందినవారు. మనోసాంఘిక వికాస సిద్ధాంత రూపకర్త ఈ దేశానికి చెందినవారు. జర్మనీ రైట్ ఆన్సర్. జర్మనీ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సిఏవిడి ప్రజ్ఞామాపని ఈ సిద్ధాంతం ఆధారంగా రూపొందింది. ఇక్కడ ద్వికారక సిద్ధాంతం, బహుళకారక సిద్ధాంతం రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 బహుళకారక సిద్ధాంతం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, వ్యక్తిగత విద్యా పథకం ఐఈపి వీటికి సంబంధించినది. వ్యక్తిగత విద్యా పథకం ఐఈపి వీరికి సంబంధించినది. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 అభ్యసన వైకల్యం ఉన్న విద్యార్థులకు. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 15, ఉపాధ్యాయులందరూ బోధిస్తారు. సురేష్ ఉపాధ్యాయుడు కాబట్టి అతను కూడా బోధిస్తాడు అనేది. నిగమన వివేచన రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది. లైక్ చేయాలి గైస్. ఇంకా ఎవరైతే వీడియోని లైక్ చేసేయండి. ఐక్యూ సగటు ప్రజ్ఞావంతుని ప్రజ్ఞాలబ్ధి. 90 to 110. 90 to 109. 110 ఇస్తాడు కొన్నిసార్లు. పూర్వ బాల్య దశ. పూర్వ ముఠా దశని ఇవ్వకుండా ఓన్లీ ముఠా దశని ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఉత్తర బాల్య దశ అవుతుంది. ఓకే. పూర్వ ముఠా దశ, పూర్వ బాల్య దశ, ముఠా దశ అని అడిగాడు అంటే ఉత్తర బాల్య దశ. రక్షక తంత్రాలు వ్యక్తి యొక్క డాష్ను కాపాడతాయి. కుంటనం, సంఘర్షణ, వ్యాకులత. రక్షక తంత్రాలు వ్యక్తి యొక్క మూర్తిమత్వమును కాపాడతాయి. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. మూర్తిమత్వం. ఎన్పిఈ 2020 ప్రకారం పాఠశాల స్వరూపం 5+3+3+4. 5+3+3+4. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. తదుపరి ప్రశ్న, పద్మజ అనే 7వ తరగతి విద్యార్థిని
ఇంతకుముందు ఎవరూ కూడా కనుగొనని సోలార్ కుక్కర్ని కనిపెట్టింది. అయితే తనలో ఉండే సృజనాత్మకత స్థాయి, ఉత్పత్తి స్థాయి, పరిశోధనా స్థాయి, వ్యక్తీకరణ స్థాయి, ఇన్నోవేటివ్ లెవెల్, అవి ఆవిష్కరణ స్థాయి. రైట్ ఆన్సర్ ఆవిష్కరణ స్థాయి. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న, పోక్సో యాక్ట్ వీరి కొరకు చేయబడింది. బాలలు కరెక్ట్ ఆన్సర్. పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారని చెప్పేసి చాలాసార్లు న్యూస్లో వినే ఉంటాం కదా. దీనికి సంబంధించి బాలలు. ఆప్షన్ 3 బాలలు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, గణిత ఉపాధ్యాయుడు 8వ తరగతి విద్యార్థులకు వారి సామర్థ్యాలను బట్టి స్లిప్ టెస్ట్ నిర్వహించాడు. ఇక్కడ ఉపాధ్యాయుని పరిగణించినది డాష్ అని చెప్పేసి అడుగుతారు. వైయక్తిక భేదాలు, సహజ సామర్థ్యాలు, అభిరుచులు, వైఖరులు. కరెక్ట్ ఆన్సర్ వైయక్తిక భేదాలు రైట్ ఆన్సర్ అవుతుంది. తదుపరి, ఇతివృత్త గ్రాహ్యక నికష అనేది డాష్. ఇతివృత్త గ్రాహ్యక నికష అనేది సాధారణ ప్రేరణ పరీక్ష సాధనం, అభ్యసన పరీక్ష సాధనం, ప్రజ్ఞామాపని. ఆప్షన్ 4 వచ్చేసరికి మూర్తిమత్వ పరీక్షా సాధనం. ఆప్షన్ 4 మూర్తిమత్వ పరీక్షా సాధనం రైట్ ఆన్సర్. ఈ క్రింది పద్ధతిలో స్మృతి తక్కువ: తార్కిక స్మృతి, క్రియాత్మక స్మృతి, బట్టి స్మృతి, దీర్ఘకాలిక స్మృతి. ఈ స్మృతి పద్ధతిలో స్మృతి తక్కువ, బట్టి స్మృతి. ఆప్షన్ 3 బట్టి స్మృతి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనకి తదుపరి 25వ ప్రశ్న, ఒక స్థితిలో జరిగిన అభ్యసనం పూర్తిగా కానీ పాక్షికంగా కానీ ఇతర స్థితులకు అనుప్రయుక్తం కావటమే అభ్యసన బదలాయింపు అని నిర్వచనం ఇచ్చిన వారు ఎవరు? ఎబింగ్హాస్, పావ్లవ్, స్కిన్నర్, గారెట్. కరెక్ట్ ఆన్సర్ గారెట్. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 26, కావాలని మర్చిపోవటాన్ని దమనం అంటారు. ఈ పదం బాగా గుర్తుపెట్టుకోండి. ఒక విషయాన్ని కావాలని మర్చిపోవడం దమనం. క్వశ్చన్ నెంబర్ 27, మొదటి ప్రజ్ఞా పరీక్షను రూపొందించిన వారు. మొదటి ప్రజ్ఞా పరీక్షను ఆల్ఫర్డ్ బినే. ఆప్షన్ 1 ఆల్ఫర్డ్ బినే రైట్ ఆన్సర్. ఎలిమెంటరీ, సెకండరీ స్థాయిల్లో అభ్యసకులందరికీ ఒక విశాల ప్రాతిపదికలో సాధారణ విద్యను అందించాలని ప్రతిపాదించింది ఎవరు? ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఏందయ్యా అంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్, జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 1 నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్. తదుపరి ప్రశ్న, బిఎఫ్ స్కిన్నర్ ప్రయోగం దీనికి చెందినది. బిఎఫ్ స్కిన్నర్ ప్రయోగం దీనికి చెందినది. కార్యసాధక నిబంధనం, సాంప్రదాయిక నిబంధన సిద్ధాంతం, యత్నదోష సిద్ధాంతం, అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. కరెక్ట్ ఆన్సర్ బిఎఫ్ స్కిన్నర్ కార్యసాధక నిబంధన సిద్ధాంతం. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. సాధారణ కంప్యూటర్ మెమొరీ చిన్న ఫైల్స్. ఇక్కడ ఒక పాయింట్ మెన్షన్ చేశాడు, చిన్న ఫైల్స్ అని చెప్పేసి మెన్షన్ చేశాడు కాబట్టి చిన్న ఫైల్స్ను కిలోబైట్స్లో చూస్తాం. కిలోబైట్స్ తర్వాత ఎంబీ, మెగాబైట్స్ తర్వాత జీబీ, గిగాబైట్స్. అందువల్ల ఇక్కడ కిలోబైట్స్ రైట్ ఆన్సర్ అవుతుంది. చిన్న ఫైల్స్ను కిలోబైట్స్లో చూస్తాం. కేబీ అంటాం కదా. ఇక్కడ మనకి ఆప్షన్ 2 కిలోబైట్స్ రైట్ ఆన్సర్ అవుతుంది. తదుపరి ప్రశ్న ఫ్రెండ్స్, నెక్స్ట్ పేపర్. ఈ ప్రశ్నలు కూడా చాలా ఇంపార్టెంట్. సామీప్య వికాస మండలం భావనను ప్రవేశపెట్టింది. సామీప్య వికాస మండలం భావనను ప్రవేశపెట్టింది వైగోట్స్కీ. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2 ఆన్ యువర్ స్క్రీన్. సమస్యను పక్కన పెట్టి వేరే వ్యాపకంలో లీనం కావడం అనున్నది జరిగే సృజనాత్మక ప్రక్రియలోని దశ అని చెప్పేసి అడుగుతున్నారు. సమస్యను పక్కన పెట్టి వేరే వ్యాపకంలో విలీనం కావడం అనున్నది జరిగే సృజనాత్మకత ప్రక్రియలోని దశ. కరెక్ట్ ఆన్సర్ గుప్త స్థితి దశ. బాలల రక్షణ కొరకు ఉపయోగపడే ఫోన్ నెంబర్. చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. 1098. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది. తదుపరి 4వ ప్రశ్న, చర్యాత్మక పరిశోధనలో ముఖ్యాంశాలను పేర్కొన్నవారు. స్టీఫన్ కెమీస్. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. తదుపరి, ఆర్టీ ప్రకారం విద్య అనేది ఈ వయస్సు కల పిల్లలందరికీ ప్రాథమిక హక్కు. 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల లోపు అందరికీ కూడా ఉచిత నిర్బంధ విద్య. క్వశ్చన్ నెంబర్ 6, స్మృతి ప్రక్రియలో రెండవ సోపానం.
అభ్యసనం, ధారణ, పునర్స్మరణ, గుర్తింపు. ఆప్షన్ 2 ధారణ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 7. మిన్నోసోటా టెస్ట్ ఆఫ్ క్రియేటివ్ థింగ్స్, దీనిలో ఉండే పరీక్షల సంఖ్య 10. టేట్ అనేది డాష్, అభిరుచి మాపని, వైఖరి మాపని, ప్రజ్ఞా మాపని, మూర్తిమత్వ మాపని. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. మూర్తిమత్వ మాపని కరెక్ట్ ఆన్సర్. ఒక విద్యార్థి టీచర్ కొట్టాడని ఆ కోపాన్ని పుస్తకాల బ్యాగ్ మీద చూపించాడు, ఈ రక్షక తంత్రం. అక్కడ టీచర్ని ఏమీ చేయలేక తన బ్యాగ్ను నేలకేసి కొట్టాడు అనుకుంటే విస్థాపనం. ఒకరి మీద కోపాన్ని మరొకరి మీద చూపించడం విస్థాపనం. ఒక విషయాన్ని కావాలని మర్చిపోవడం దమనం. ప్రతిగమనం అంటే చిన్నపిల్లవాడిలా ఏడవడం. స్వైర కల్పన అంటే కలలు గనడం. నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 10. NROER అనునది డాష్, ఓపెన్ ఎడ్యుకేషన్ రీసోర్స్. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. ఓపెన్ ఎడ్యుకేషన్ రీసోర్స్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న 11వ ప్రశ్న. హెరిడిటరీ జీనియస్ గ్రంథ రచయిత ఎవరు? హెరిడిటరీ జీనియస్ ఫ్రాన్సిస్ గాల్టన్. చాలా ఇంపార్టెంట్ ప్రశ్న ఇది. ఫ్రాన్సిస్ గాల్టన్. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న. కోహిలర్ ప్రతిపాదించిన సిద్ధాంతం అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది. కోహిలర్ అనగానే అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం గుర్తుకు రావాలి. సాంప్రదాయ నిబంధన సిద్ధాంతం పావ్లవ్, కార్యసాధక నిబంధన సిద్ధాంతం స్కిన్నర్. అనుపయోగం వల్ల ఈ క్రింది వాటిలో దేనిని మర్చిపోతాం? వంట చేయడం, సైకిల్ తొక్కడం, టైపింగ్ చేయడం, ఎక్కాలు నేర్చుకోవడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఎక్కాలు నేర్చుకోవడం రైట్ ఆన్సర్ అవుతుంది. తదుపరి ప్రశ్న. జీన్ పియాజే ప్రకారం కౌమార దశ విద్యార్థులు ఈ క్రింది దశలో ఉంటారు. జ్ఞానేంద్రియ చాలక దశ, పూర్వ ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ. అమూర్త ప్రచాలక దశ రైట్ ఆన్సర్. అమూర్త ప్రచాలక దశ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 15. మొట్టమొదటి మనోవైజ్ఞానిక ప్రయోగశాలను స్థాపించిన వారు ఎవరు? మొట్టమొదటి మనోవైజ్ఞానిక ప్రయోగశాలను స్థాపించిన వారు వూంట్. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. టీచింగ్ ఈజ్ డాష్, బోధన అంటే ఏమిటి? విషయాన్ని అందించడం, అభ్యసించటాన్ని నేర్పించటం రైట్ ఆన్సర్. అభ్యసించడాన్ని నేర్పించడం, మార్గదర్శకత్వం ఇవ్వడం కూడా బోధనే కదా సార్ అంటే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లలో అభ్యసించడాన్ని నేర్పడం అనేది పవర్ఫుల్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 17. ఒక వ్యక్తి తన ఆలోచనల గురించి తానే ఆలోచించడం అనేది డాష్, స్వబుద్ధి ఆలోచన. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. స్వబుద్ధి ఆలోచన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 18. బహుళ ప్రజ్ఞా భావనను ప్రతిపాదించిన శాస్త్రవేత్త. బహుళ ప్రజ్ఞ గార్డినర్. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. హోవార్డ్ గార్డినర్ కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 19. విద్యావేత్తల అభిప్రాయం ప్రకారం ప్రాథమిక పాఠశాల వయస్సు కౌమార దశ, ఉత్తర బాల్య దశ, పూర్వ బాల్య దశ. ఆప్షన్ 4 వచ్చేసరికి శైశవ దశ అని ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ ఉత్తర బాల్య దశ రైట్ ఆన్సర్ అవుతుంది. ఉత్తర బాల్య దశ ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. తదుపరి ప్రశ్న 20వ ప్రశ్న. ఈ క్రింది వాటిలో సరికాని జత. స్కిన్నర్ ఎలుక, కోహిలర్ చింపాంజీ, పావ్లవ్ కుక్క. ఆప్షన్ 4 వచ్చేసరికి ధార్నడాయి కుందేలు. ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది, ధార్నడాయి కుందేలు. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న 21వ ప్రశ్న. ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ గ్రంథ రచయిత. కరెక్ట్ ఆన్సర్ కోహిలర్ రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 కోహిలర్ కరెక్ట్ ఆన్సర్. ఆటలలో ప్రతిభ చూపటానికి పాఠశాలలో ప్రతిభ చూపటానికి సంబంధం లేదు అని తెలిపే అభ్యసన బదలాయింపు. చాలా స్పష్టంగా ఉంది, శూన్య బదలాయింపు. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఇక్కడ చాలాసార్లు మీకు ఉదాహరణ చెప్పాను. సైకిల్ తొక్కడం అనేది స్కూటర్ నేర్చుకోవడానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే అనుకూల బదలాయింపు. ఇక్కడ ఎటువంటి సంబంధం లేకపోతే శూన్య బదలాయింపు. అది ప్రతికూలంగా ప్రభావం చూపిస్తే ప్రతికూల బదలాయింపు, అనుకూలంగా బదలాయింపు చూపిస్తే అనుకూల బదలాయింపు. క్వశ్చన్ నెంబర్ 23. ప్రపంచ జనాభాలో 2వ స్థానంలో ఉన్న భారతదేశం ఒలింపిక్స్ క్రీడల్లో చాలా తక్కువ పతాకాలు సాధించడానికి కారణం సహజ సామర్థ్యాలను గుర్తించలేకపోవడమే. ఆప్షన్ 2 సహజ సామర్థ్యాలను గుర్తించలేకపోవడం. మనకి తదుపరి ప్రశ్న. పరిపక్వత జీవి జన్యు పటిష్టాన్ని తెలుపుతుందని ముందుగా నిర్ణయించుకున్న ప్రణాళికాబద్ధమైన మార్పులు జరుగుతాయని పేర్కొన్నవారు ఎవరు? ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏందయ్యా అంటే క్రైగ్. ఆప్షన్ 2 క్రైగ్ కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 25. ల్యాన్ ఈజ్ డాష్,
లోకల్ ఏరియా నెట్వర్క్ ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది. ల్యాన్ అనగా లోకల్ ఏరియా నెట్వర్క్. ఎరిక్సన్ సిద్ధాంతం ప్రకారం మనోసాంఘిక క్లిష్ట పరిస్థితుల సంఖ్య ఆప్షన్ 4 8. ఎరిక్సన్ సిద్ధాంతం ప్రకారం 8. స్థానిక కుల వృత్తి పరిజ్ఞానాన్ని పాఠ్య ప్రణాళికలో భాగం చేయాలని తెలిపినది డాష్. ఎన్సిఎఫ్ 2005. ఎన్సిఎఫ్ 2005 కరెక్ట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న, లారెన్స్ కోల్బర్గ్ ప్రకారం నైతిక వికాస స్థాయిలు ఆప్షన్ 3 3. క్వశ్చన్ నెంబర్ 29. డిస్లేక్సియా అనున్నది డాష్. డిస్లేక్సియా లేక ఏం చేస్తాం చదువుతాం. పఠన సంబంధమైన వైకల్యాలను డిస్లేక్సియా అని గుర్తుపెట్టుకోండి. రాత సంబంధమైన వైకల్యాలను గ్రాఫ్ గీస్తాం. రాత సంబంధమైన వైకల్యాలను డిస్గ్రాఫియా. గణిత సంబంధమైన వైకల్యాలు డిస్కాలిక్యూలియా. కాలిక్యులేటర్ ఏం చేస్తుంది? లెక్కెడుతుంది. డిస్కాలిక్యూలియా గణిత సంబంధమైన వైకల్యం. పిల్లల ప్రగతిని మూల్యాంకనం చేయడానికి ఉత్తమమైన పద్ధతి నిరంతర సమగ్ర మూల్యాంకనం ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నిరంతర సమగ్ర మూల్యాంకనం ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే గైస్, చూసారు కదా ఈ వీడియోలో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ సైకాలజీకి సంబంధించి పేపర్ 1 పేపర్ 2 ఇద్దరికి కూడా ఉపయోగపడే విధంగా కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అనేవి, కొన్ని కాదు చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు ఇవన్నీ కూడా ఆల్రెడీ మన ఛానల్లో సైకాలజీకి సంబంధించి ఇంకొక వీడియో కూడా ఉంది. ఆ వీడియో కూడా చూడండి. ఈ 2 వీడియోలు సైకాలజీ పరంగా మీరు కంప్లీట్ చేసుకుని వెళ్తే ఈజీగా 25 మార్కులకు పైగా మీరు ఆన్సర్ చేసే క్యాపబిలిటీ అయితే పొందుతారు. వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి అప్లోడ్ అయ్యి ఉన్న అన్ని వీడియోలు కూడా మీ ప్రిపరేషన్లో ఒక భాగంగా ఉపయోగించుకోండి. టెట్లో మంచి స్కోర్ చేసుకోండి. డిఎస్సి క్లాసులు కూడా మన ఛానల్లో ఫ్రీగా పోస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. లైక్